తీసిన దెయ్యాల సినిమాలతో నమ్మిన ప్రొడ్యూసర్లని నట్టేట ముంచినాక ఏం చెయ్యాలో తెలియని ఆర్జీవి కాఫీ కప్ లో విస్కీ పోసుకుని తాగుతూ ఆలోచించి ఎలాగోలా ఇంకో ప్రొడ్యూసర్ ని ఒప్పించి మరో సినిమా తీశాడు. అదే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిప్పల్ రాజు. మన కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిప్పల్ రాజు సినిమా ఫ్లాప్ అయిందయ్యా. బాగానే తీశాంగా. యా, దయ్యం సినిమాలు ఎఫెక్ట్ పడి ఉంటుందయ్యా. ఇంకా ఇలాగైతే లాభం లేదు. యా, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. యా, డబ్బు లేకుండా విస్కీ రాదు. యా, విస్కీ లేకుండా నేను బ్రతకలేను. యా, సైకిల్ చైన్ సినిమా తీసి చాలా పెద్ద పేరు సంపాదించారయ్యా. మళ్ళా గసొంటి సినిమా తీయాలయ్యా. అప్పుడు విస్కీ అలవాటు లేదురా. యా, మెదడు మంచిగా పనిచేసింది. మంచిగా ఆలోచించి సైకిల్ సైన్ సినిమా తీసిన. యా, ఇప్పుడు విస్కీ అలవాటైంది. ఇది లేకుండా నేను బ్రతకలేను. యా, అలాంటి సినిమా మళ్ళీ తీయలేను. యా, మీరు విస్కీని కాఫీ కప్పులోనే ఎందుకు తాగుతారయ్య గారు? నాకు కాఫీ కప్ అంటే ఇష్టం రా, బట్ కాఫీ మాత్రం అసహ్యం. విస్కీ మాత్రమే ఇష్టం. విస్కీ నా ప్రాణం. యా, మీరు తీసిన చీము చరిత్ర సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ లాభాలు మాత్రం మీరు అనుకున్నంతగా రాలేదు. దీనిపై మీ అభిప్రాయం? నాకు హిట్ రావడం చాలా సంతోషంగా ఉంది. యా, ఎందుకంటే కాఫీకి డబ్బులు లేని టైంలో నాకు మళ్ళీ కావాల్సినంత కాఫీ కొనుక్కున్నంత డబ్బు రావడం చాలా సంతోషంగా ఉంది. యా, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సినిమాలే తీస్తారా, లేదంటే ఫ్యామిలీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలా సైకిల్ చైన్ లాంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ చైన్ తీసినప్పుడు నాకు కాఫీ అలవాట్లేదు. అప్పుడు నాకు కుటుంబ బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు నాకు కాఫీ ఉంటే సరిపోద్ది. సో దీనికోసమే సినిమాలు తీస్తున్నాను. యా, సాధారణంగా ఆర్జీవి గారంటే గొప్ప మేధావి అంటారు. దీని గురించి మీ కామెంట్? కాఫీ కప్పులో కాఫీ మాత్రమే పోసుకొని తాగుతున్నాను. అలాంటప్పుడు నేను మేధావినే కదా. యా, మీ నెక్స్ట్ సినిమా విషయాలు చెప్పండి సార్. ఆల్రెడీ అనౌన్స్ చేసినా కదా. యా, టైటిల్ ఇంకొకసారి మీరు చెప్తే వినాలని ఉంది సార్. గిన్నెలో పప్పు. యా, ఏమైంది ఇంత లేటా? ఆర్జీవి సార్ ఏడి? ఎప్పుడో పొద్దుగాల రమ్మన్నాడు, మీరు ఇప్పుడు మెల్లగా వస్తున్నారు. మీరు కొత్త కదా, మా అజయ్ గారి గురించి మీకు తెలియదు. ఇంకా రెడీ గారు ఇక మేము రెడీగానే ఉన్నాం. సార్ ఇంకా రాలే కదా. సార్ రాని, ఇక వెయిట్ చేద్దాం. ఆ సార్ రాడు సార్. ఏం చేయాలో నాకు చెప్పి ఇగో ఈ సైకిల్ చైన్ నా చేతికి చుట్టి పంపిండు. అంటే ఇప్పుడు డైరెక్షన్ నేనే చేస్తా. సార్ ఎందుకు రాడు మరి? ఎవడో విసికి దావతిస్తుండు. ఈ షూటింగ్ గురించి ఆయన మర్చిపోయి అడవి కూర్చున్నాడు. నేను ఫోన్ చేయంగా వచ్చి ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేషన్ కోసం నాకు ఇగో ఈ సైకిల్ చైన్ చేతికి చుట్టిపోయిండు. ఇదంటే ఎప్పుడు జరిగేదా సార్? మీకు కొత్త అంటే గెట్ రెడీ సార్. సార్ ఇప్పుడు సీన్ ఏంటిదంటే, మీరు మీ అబ్బాయి ప్లేట్లో చికెన్ వేసుకోమని చెప్పాలి. అప్పుడు ముఖేష్ నువ్వు ఏం చెప్తావు అంటే, నాకు చికెన్ వద్దు నాన్న, ముద్దపప్పే కావాలని మారం చేయాలి. అట్లా కాసేపు మారం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే అప్పుడు చిరాకు కొద్ది ప్లేట్లో ముద్దపప్పు వేయాలి. ఇది మన సీన్. అర్థమైందా సార్? ఇదిగోండి ఈ చికెన్ పోసుకొని ఇందులో పెడుతున్నా. ఇది ముద్దపప్పు. మీ అబ్బాయి మారం చేసినా కానీ మీరు ముద్దపప్పు వేయాలి. ఇదిగోండి అన్నం నేను పెడతాను, నువ్వు మాత్రం మారం చేయాలి, పప్పు కావాలని. సరేనా? ఓకేనా సార్? ఇది అర్థమైంది కదా? రైట్, అర్థమైంది. సరే ఇవ్వండి ముద్దపప్పు వేయండి. ఓకేనా? కెమెరా యాక్షన్. అబ్బాయి, నీకోసం ఇగో చికెన్ వండి మంచి మంచి పీసులన్నీ బాక్స్లో పెట్టి. చికెన్ వద్దు డాడీ, నాకు చికెనే వద్దు డాడీ. చికెన్ నాకు కావాలి డాడీ. నాకు చికెన్ అంటే అస్సలు నచ్చదు డాడీ. బాగుంటుంది చికెనే వద్దు డాడీ, ప్లీజ్ డాడీ. చికెన్ పీసులు మంచిగా ఉన్నాయా? పక్క వద్దు డాడీ, నాకు బాక్స్లో తీసి పెట్టిన మంచి మంచి వద్దు డాడీ. నాకు ముద్దపప్పు కావాలి డాడీ, ముద్దపప్పు కావాలి డాడీ, ముద్దపప్పు కావాలి. ఈ ముద్దపప్పు పోలేదురా, ఏమైనా ముద్దపప్పు అంటున్నాడు. నాకు ముద్దపప్పు కావాలి డాడీ. అందరి పేరేమో చికెన్, మటన్, ఫిష్ తింటామంటే నువ్వు ఏమైనా ముద్దపప్పు అంటావు. నాకు అన్నం వద్దు డాడీ. మన అన్నప్పుడు ముద్దపప్పు తింటాం డాడీ. నాకు ముద్దపప్పు అంటే ఇష్టం. ముద్దపప్పు ఒకటి ముద్దపప్పు. మీ గిన్నెలో పప్పు సినిమా ఫ్లాప్ అయ్యాక బూతుల రాజ్యం తీశారు. అది కూడా ఫ్లాప్ అయ్యి అన్ని అమ్ముకుంటున్నారు. ఆర్జీవి గారు మీరు ఇక దిగజారిపోయినట్టేనా? నేను పక్క అందరి దృష్టిని ఆకర్షిస్తూ ముందుకెళ్తా ఉంటే మీరు ఇలా ఎందుకు మాట్లాడుతుంటో అర్థం కావట్లేదు. యా, అర్థమవుతుంది సార్. ప్రేక్షకుల స్పందన వినండి.
ఎవడ్రా ఆర్జీవి? ఏం సినిమాలు రావి? తీసినోడికి సిగ్గులేదు, నటించిన దాని మనసులేనారా మీరు? దీనికి మీ సమాధానం చెప్పండి సార్. అసలు సిగ్గు మనం అంటున్నారు, చాలా కొత్త పదాలు అవి, వాటి మీద నాకు అవగాహన లేదు. మీకుంటే చెప్పండి. యా మీకు నిజంగానే తెలీదా, తెలియనట్టు నటిస్తున్నారా? నిజంగా తెలియదు. యా ఓకే సార్, మరి మీ నుండి లవ్ స్టోరీలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మా ఆఫీస్కి రండి, చాలా ఉన్నాయి, తీసుకోండి. యా అలా కాదండి, సినిమాలు, లవ్ స్టోరీ సినిమాలు. నేను లవ్ అనే కాన్సెప్ట్కు వ్యతిరేకం. ఎందుకంటే ఒక మనిషికి మరో మనిషికి మధ్య అవసరం తప్ప లవ్ అనేది లేదు అనేది నా ఫీలింగ్. యా అలా ఎలా కన్ఫర్మ్ చేస్తారు సార్? మనిషి చాలా స్వార్థపరుడు, అసలు అవసరం అనేది లేకుండా ప్రేమ అనేది పెంచుకోవడని నా ఫీలింగ్. యా మీ నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోవచ్చా? నాకు భవిష్యత్తు గురించి ప్లానింగ్స్ ఉండవు, ఏం చేస్తానో నాకే తెలియదు. యా అయ్యా నా జీతం ఇవ్వండి అయ్యా. ఎక్కడున్నాయరా పైసలు మల్లేశా? అంతా అయిపోయిందిరా. యా తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయిరా, జిందగీ మొత్తం బర్బాద్ అయిందిరా. యా మీ కాఫీ కప్లో విస్కీ విలువ కాదు నా జీతం, ఇవ్వండి అయ్యా. కాఫీ కప్పులో విస్కీ తాగక 3 రోజులు అయిందిరా, ఇప్పుడు కాఫీనే తాగుతున్నా. యా అయ్యా మీరు కాఫీ కప్పులో కాఫీ తాగుతున్నారా? ఎంత కష్టం వచ్చిందయ్యా. కష్టమే విని కష్టపడేలా ఉన్న ఈ కష్టం ఏ జంతువుకి రావద్దయ్యా, ఏ జంతువుకి రావద్దు. ఓ దేవుడా, మా అయ్యగారి కాఫీ కప్పులో విస్కీని నింపే ఆ స్టార్ ని నువ్వే పంపాలయ్యా, నువ్వే పంపాలి. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ అయ్యగారు. ఆర్జీవి గారు కుంప మునిగిందయ్యా. మనం తీసిన స్టార్ సినిమా తోటి అంతా అల్లకల్లోలం అవుతుందయ్యా. ఎందుకు సార్ కట్టలు అవుతున్నారు? స్టార్ బ్యాండ్స్ మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు సార్. మన మీదకి దాడి చేయడానికి కూడా వచ్చేలాగున్నారయ్యా. అయినా రోజు గారు ఏంటి ఇక్కడ ఉన్నారు? ఈవిడ యాంకర్ కదా. రోజీ గారిని యాంకర్ చేసిందే నేను. యా థ్యాంక్ యూ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్స్ ఒకటేనా? యా మీకేం కావాలో నాకు తెలుసు సార్, మంచి విస్కీ బాటిల్ కొని రేపు పొద్దున్నే పంపిస్తాను. దాట్స్ గుడ్. యా ఆ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోవడం వలన మనకు చాలా లాభాలు వచ్చినాయి. అమ్ముకునేవన్నీ మళ్ళీ తిరిగి కొనుక్కున్నాం. వాళ్ళంతా మన మీదకి ఏదో దాడికొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అదేదో తొందరగా జరిగితే మనకింకా చాలా లాభాలు వస్తాయి. తప్పకుండా రెచ్చిపోయేవాడిని ఏ విధంగా రెచ్చగొట్టాలో, వాడి ఆవేశాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలో నాకు తెలిసినట్టుగా ఇంకెవడికి తెలియదు. యా రెచ్చిపోయే వాళ్ళు ఉన్నంత కాలం నేను చల్లగా ఉంటా. చాలా చల్లగా. యా Yeah.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రీల్ వరల్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.